హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను రెగ్యులర్గా యూజ్ చేసే మీషో నుంచి తెప్పించిన స్మార్ట్ కిచెన్ టూల్స్ మీతో షేర్ చేయబోతున్నాను. కొన్ని రెగ్యులర్గా నేను ఇంతకుముందు నుంచి యూజ్ చేసినా కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. యాక్చువల్గా నేను అన్ని బుక్ చేసిన అన్ని వీడియోలు రాలేదండి, అయినా సరే ఈ వీడియో ఇంక ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. బట్ నేను ఏం బుక్ చేశాను, ఆన్ ది వే ఎక్కడి వరకు వచ్చాయి అవన్నీ కూడా క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను, చూసండి. సో వితౌట్ ఫర్ డిలే లెట్స్ స్టార్ట్ మీషో స్మార్ట్ కిచెన్ టూల్స్ హాల్. కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్పుడు ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి సో ఇది స్మార్ట్ ఐటమ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది మీషోలో. అండ్ ఇది వచ్చేసి మనకి మీరు చాలా లైటర్స్ చూసి ఉంటారు, బట్ ఇది డిఫరెంట్ లైటర్ అనమాట. కొత్తగా వచ్చింది మీషోలో. సో ట్రై చేద్దామని నేను తెప్పించాను. సో ఇది ఇలా వస్తుంది అనమాట, మొత్తం ప్రోడక్ట్ మొత్తం కూడా. సో ఇదేంటంటే లైటర్ అనమాట. ఛార్జ్ పెట్టి దీన్ని ఆన్ చేయొచ్చు. ఇది ఎలా ఆన్ చేస్తారు అది అంతా నేనైతే క్లిప్ యాడ్ చేస్తాను మీకు. సో బేసిక్గా ఒక ఛార్జర్ వస్తుంది మనకి ఇలాగా, అండ్ ఇది ఛార్జ్ పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఇది పవర్ ఆన్ అనేది ఉంది, ఇలా ఉందన్నమాట మొత్తం కూడా. సో ఇది పవర్ ఆన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి, ఇండికేటర్ కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. సో ఆన్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా వెలుగుతుందో. సో అది చేస్తున్నాను, వెలుగుతుంది ఇలా. ఇది చాలా ఐటమ్స్ దీన్ని ఆన్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి లైటర్కి ఎక్కువగా యూజ్ చేస్తాం, లైటర్ కింద దీన్ని యూజ్ చేస్తాం. దీంట్లో ఛార్జ్ ఎంతవరకు ఉంది ఏంటి ఇండికేటర్ కూడా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో ఇది 3 డాట్స్ కనిపిస్తున్నాయి. 3 డాట్స్లో ఛార్జ్ ఉంది. ఇంకా మనం యాక్చువల్గా పెట్టుకోవాలి. నేనేం పెట్టకుండా డైరెక్ట్గా ఓపెన్ చేసిందే ఆన్ చేసి చూపిస్తున్నాను మీకు. లైటర్స్ కొన్ని రోజులు అయ్యాక మారుస్తుంటాం, 1 year 2 yearsకి అలా ఇంకా అవసరం లేదు. ఇది ఛార్జ్ పెట్టుకుని ఎన్ని రోజులైనా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది స్మార్ట్ కిచెన్ టూల్, ప్రతి ఇంట్లో ఉండొచ్చు ఇది. సో అరౌండ్ 150 or 200 ఉంది. ఛార్జ్ పోర్టల్ ఇక్కడ ఉందన్నమాట. మనం సింపుల్గా ఇలా ఛార్జ్ పెట్టేసి సో డైరెక్ట్గా మనం ఫోన్ ఛార్జర్కి దీన్ని పెట్టేసుకుని ఛార్జ్ చేయొచ్చు. సో చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది, స్మార్ట్ టూల్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి సెకండ్ ఐటమ్ అనమాట. సో ఇలా ఉంది. ఇది వచ్చేసి ఇడ్లీ స్టాండ్. ప్రతి ఇంట్లో స్కూల్కి ఆఫీస్కి మార్నింగ్ పూట వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా నడిచేది. సో ఇందులో స్పెషాలిటీ అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇడ్లీ స్టాండే కదా, దీంట్లో స్మార్ట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. నేనైతే మీకు చూపిస్తాను స్మార్ట్ ఎలాగో. సో ఇది వచ్చేసి 5 ప్లేట్స్ వచ్చాయి. మనం ఇలా చూడొచ్చు, మంచి స్టీల్ వచ్చింది, స్ట్రాంగ్ స్టీల్. సో పెద్ద ఫ్యామిలీస్ ఉంటారు. ఇప్పుడు నేను అత్తయ్య, మావయ్య, మా బాబు, హస్బెండ్, నేను, ఇట్లా 2 పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు కదా, బిగ్ ఫ్యామిలీస్. వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఒకేసారి 5 ప్లేట్ వేసుకోవచ్చు. సో 3, 2 అలా ఎవరైనా తిన్నా కూడా మనం. ఇప్పుడు నాకు వచ్చి ఇంట్లో ఉన్న ప్లేట్ ఏంటంటే 4 ఉంది. అది ఒకళ్ళు 3 తింటే సరిపోదు. ఇలాంటిది అయితే 2 ప్లేట్స్ సరిపోతాయి. రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇడ్లీ తినే వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు. మంచి స్ట్రాంగ్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో మొత్తం ఎన్ని ప్లేట్స్ వచ్చాయంటే 3 ఇడ్లీ ప్లేట్స్ వచ్చాయి. అండ్ ఇది ఒకటి డోక్లా కానీ ఏదైనా మనం ఉడకబెట్టుకున్న దానికి యూజ్ అవుతుంది. చాలా బాగుంది. 4 ఐటమ్స్ వచ్చాయి మొత్తం కూడా. సో బేసిక్గా వచ్చేసి ఇది మనం ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు, అందుకని నేను తీసుకున్నాను. ఇండక్షన్ స్టవ్లో నేను ఏం చేస్తానంటే చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇండక్షన్ స్టవ్లో నేను డైరెక్ట్గా 15 minutes అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఇండక్షన్ స్టవ్లో. సో 15 minutes పెట్టేసి ఇడ్లీ దాన్ని వదిలేస్తాను. ఆర్డర్ అయిపోయిందా లేదా, ఉడికిందా లేదా చూసుకోకర్లేదు అనమాట. చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇండక్షన్ కుక్కర్ మీద కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఫ్లాట్ సర్ఫేస్ ఉంది కాబట్టి అది చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను ముందే అనుకున్నాను ఇది కనుక మందంగా ఉంటేనే తీసుకోవాలి. ఇండక్షన్ స్టవ్ మీద పల్చటివి పెడితే చాలా త్వరగా పాడైపోతుంది అనమాట. ఇయర్స్ టుగెదర్ యూజ్ చేసేది. చాలా వెడల్పుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఒకటేమో 4 ఇచ్చారు, చాలా పెద్దవి చూడొచ్చు మీరు. సో ఈజీగా క్లాత్తో కానీ దేనితోనైనా ఇలా పట్టుకోవచ్చు దీన్ని. చాలా మందంగా కూడా ఉన్నాయి. సో చాలా మందంగా ఉన్నాయి. సో పెద్ద ఇడ్లీలు తినేవాళ్ళు ఉంటారు, హోటల్ ఇడ్లీ లాంటివి. మంచి గుంట కూడా వచ్చింది దీనికి. ఇది 4. అండ్ ఇది కూడా అంతే. నెక్స్ట్ ప్లేట్ కూడా 4 2 ఇచ్చారు. ఒకటి 5 కూడా ఇచ్చారు. 5 ఏంటంటే మీడియం, మరీ చిన్నవి కాదు, పెద్దగానే ఉన్నాయి. హోటల్ ఇడ్లీ అంటే ఇలా వేసుకోవాలి. సో దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అదే ప్లేస్లో 5 ప్లేట్స్ వచ్చేది ఇలా వచ్చేది. సో స్టీమింగ్ మీద కూడా మనం ఏదైనా ఆలుగడ్డ కానీ ఏదైనా ఉడకపెట్టే ఉంటాయి కదా, డోక్లాస్. సో ఇలా డిఫరెంట్వి ఎగ్స్ ఇలాంటివి ఏవైనా మనం ఉడకబెట్టుకోవచ్చు. చాలా బాగుంది ప్లేట్. ఇది కూడా చాలా మందంగా ఉంది, స్టీమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా 4 ప్లేట్స్ విత్ చాలా బ్యూటిఫుల్ కంటైనర్ ఇచ్చారు.
ఇడ్లీ చేసుకోవాలంటే 5 + 4 + 4 మొత్తం కూడా అరౌండ్ 13 ఇడ్లీస్ ఒకేసారి వేసుకోవచ్చండి. పెద్ద ఫ్యామిలీకి కూడా చాలా బాగా సరిపోతుంది. బేసిక్గా ఇక్కడ కర్వ్ ఉంది చూసారా, ఈ కర్వ్ వలన లోపల వాటర్ పోసాక కొంచెం ఎత్తులోనే ఇది మంచిగా ఫిక్స్ అవుతుంది అనమాట. అది బేసిక్గా తయారు చేయడమే అలా తయారు చేశారు. దాని తర్వాత ఇంకో కర్వ్ ఉంది ఇక్కడ. సో ఆ కర్వ్ మీద ఇక్కడ సెట్ అవుతుంది. తర్వాత పెద్దది పెట్టాలంటే డైరెక్ట్గా మీరు పెద్దది పెట్టినా కూడా ఇవన్నీ తీసేసి సో ఇది డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది అనమాట. సో 5 పెట్టినప్పుడు ఎప్పుడైనా ఇక్కడే ఉంటుంది ఇది. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కింద వాటర్ పోస్తాం, పైన ఇడ్లీ ఉడుకుతుంది అనమాట. సో ఎలా చేసినా కూడా చాలా చాలా బాగుంది. ఈ ఇడ్లీ స్టాండ్ అయితే చాలా ఇంటెలిజెంట్గా తయారు చేశారు దీన్ని. మామూలుగా అయితే పొడుగ్గా ఒకేలా ఉంటాయి. సో దానికంటే ఇది నాకు చాలా బాగా స్మార్ట్గా అనిపించింది. బేసిక్గా ఇది నా కరెంట్ స్టవ్ అండ్ ఇండక్షన్ ఇడ్లీ స్టాండ్ అనమాట. సో దీంట్లో బేసిక్గా ఏంటంటే ఇది చాలా బాగుంది మందంగా, కాకపోతే దీంట్లో ఇలా వస్తాయి అనమాట 4 సో బేసిక్ స్టాండ్ ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఇలా 4 వస్తాయి. సో నేను ఎప్పుడైనా 5 వేసుకుంటే 2 ప్లేట్స్ పెట్టాల్సి వస్తుంది అండ్ 1 వేస్తే పడిపోతుంది. సో ఇది బేసిక్గా నా ప్రాబ్లం అనమాట. సో ఇందులో నాకు 4 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, ఒకేసారి 13 పెట్టుకోవచ్చు, లేదా 5 + 4 9 పెట్టుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంది ఈ ప్రోడక్ట్ అయితే. సో నేనైతే ఇది ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి, మీకు అర్థమవుతుంది. సో బేసిక్గా ఆన్ చేశాక ఇక్కడ టైమర్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. టైమర్లో 30 మినిట్స్ ఉంటుంది. దీన్ని మనం ఇట్లా తగ్గించుకోవచ్చు. సో 15 సెకండ్స్ పెట్టేసి ఉంచేస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 50 సెకండ్స్ తర్వాత 15 సెకండ్స్ తర్వాత అది ఆగిపోతుంది. సో బేసిక్గా ఇది కరెంట్ స్టవ్ మీద కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్. సో నేను ఇది స్మార్ట్ కిచెన్ ఐటమ్ అని అనుకుంటున్నాను దీన్ని. మార్నింగ్ పూట హ్యాపీ రొటీన్స్ కోసం ఇది యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా నేను యూజ్ చేసే స్మార్ట్ విస్కర్ ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఛార్జర్ కూడా ఉంది, చిన్న ఛార్జింగ్ వైర్ కూడా ఇస్తారు, కేబుల్. అది సి టైప్ అనమాట. మనం దేంట్లో అయినా ఫోన్ మొబైల్కి వాడుకునేది కూడా ఈ సి టైప్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మెయిన్ మిషన్. ఇది ఒక విస్కర్ అండ్ ఇది ఒక విస్కర్. అండ్ ఇది మజ్జిగ చేసుకోవడానికి, ఎగ్ బీట్ చేసుకోవడానికి, కాఫీ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. నేను రెగ్యులర్గా మజ్జిగ కాఫీ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను 2 విస్కర్స్. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు. ఇది జస్ట్ పవర్ ఛార్జ్ పెట్టాక ఇట్లా ఆన్ చేయడమే. ఇది 1 లెవెల్, 2 లెవెల్, 3 మళ్ళీ ఇలా ఉంటుంది. సో ఈజీగా దీన్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా నేను వాడుతూనే ఉంటాను ఈ 2 కూడా. సో ఇలా జస్ట్ ఫిక్స్ చేసేస్తే మనం ఇలా పెడితే ఇది రొటేట్ అవుతుంది. చూస్తున్నారు కదా. సో అంతే, జస్ట్ గట్టిగా పట్టుకుంటే పవర్ ఆఫ్ అయిపోతుంది. 1 2 3 మోడ్స్లో మనం ఇది పెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కప్ తీసుకొని ఒక స్పూన్ షుగర్ పౌడర్ కూడా వేసి కొంచెం వాటర్ పోయాలి జస్ట్ ఫ్రాత్ చేయడానికి. ఇస్తే 2 to 3 minutes షుగర్. కాఫీ షాప్లో మనకి ఎట్లా ఫ్రాత్ వేస్తారు అట్లా అవుతుంది. నెక్స్ట్ ఇది కిచెన్ వెయింగ్ స్కేల్. దీంట్లో మనం ఫస్ట్ పవర్ ఆన్ చేయాలి. తర్వాత ఏదన్నా మనం కంటైనర్ పెడితే దాని బరువు టేర్ అనే ఆప్షన్లో తీసేయాలి. సో ఇప్పుడు 0 అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను చియా సీడ్స్ వెయిట్ చేయాలనుకుంటున్నాను, ఒక 5 grams. సో మనం ఫస్ట్ వేసుకుంటే వెయిట్ వస్తుంది. దాని తర్వాత మనకు కావాల్సినంత దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తీసేయటం, తగ్గించుకోవడం ఇలా చేసుకొని మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చేసుకుని మనకు కావాల్సినంత మనం యూజ్ చేయొచ్చు. స్మాల్ క్వాంటిటీ నుంచి కేజీ, 2 kgs, 5 kgs వరకు ఇది మనం వెయిట్ చేసుకోవచ్చు. పిండి పట్టించుకున్నప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇంకా నేను ఒక 3 items బుక్ చేశాను. నేనైతే లెఫ్ట్ సైడ్కి మీకు స్క్రీన్ షాట్తో సహా ఇస్తాను. ఒకటి ఏంటంటే మనం డిఫరెంట్ మాప్స్ కానీ తుడుచుకునేవి, ఇంకా చాలా రకాల ఐటమ్స్ మనం ఇంట్లో ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని ఒకటే స్టాండ్ మీద నీట్గా పెట్టుకోవడానికి, బాత్రూంలో కానీ దేంట్లో అయినా మంచి స్టాండ్ లాంటిది వస్తుంది అనమాట. దాని మీద 5 to 6 మాప్ దగ్గర నుంచి మనం క్లీనింగ్ ఐటమ్స్ దగ్గర నుంచి అన్నీ పెట్టుకోవచ్చు దానికి. సో అలాంటిది ఒకటి స్మార్ట్ టూల్ యూజ్ చేశాను. అది ఇంకా రంగారెడ్డి సంథింగ్ అలా ఉంది.
ఇంకా రాలేదు, నాకు ఇంకా 1 డేలో రీచ్ అవుతుంది. బట్ ఈరోజు పోస్ట్ చేద్దాం కిచెన్ టూల్స్, చాలా రోజులు అయిందని చెప్పి నేను షేర్ చేసేస్తాను ఈ వీడియో. మాడ్యులర్ కిచెన్లో తీసుకున్నట్లయితే కింద స్పేస్ ఎలా ఉంటుందంటే మొత్తం గిన్నెలన్నీ ఇట్లా పెట్టేసి ఉంటాయి. అలాంటి దానికి ఒక స్టాండ్ వస్తుంది, దాంట్లో మనం ప్యాన్స్, కడాయిస్, ఇంకా మనం దోశలు వేసుకునే పెనాలు ఇలాంటివి చాలా చాలా పెట్టుకోవచ్చు అనమాట లైన్గా. అదొక స్టాండ్ స్టైల్లో వస్తుంది, అది కూడా బుక్ చేశాను. అది కూడా అంతే, గురుగావ్ సంథింగ్ రంగారెడ్డి. ఇంకా రాలేదు నా దగ్గర అయితే. ఇప్పుడైతే నేను నిమ్మకాయ ఎక్కువ యూజ్ చేస్తుంటాను ఫాస్టింగ్కి. లెమన్ జ్యూస్ తీసుకోవటం కానీ, ఆరెంజ్ జ్యూస్ తీసుకోవటం కానీ చేస్తాను. అంటే స్కిన్ గ్లోకి చాలా మంచిది అండ్ విటమిన్ సి చాలా బాగుంటుంది వీటి రెండిట్లో. రెగ్యులర్గా మార్నింగ్ పూట అయితే లెమన్ జ్యూస్ అయితే నేను తాగుతాను విత్ హనీ. సో ఫాస్టింగ్ చేసినప్పుడు అది తాగుతాను. అండ్ ఆరెంజ్ జ్యూసెస్, మోసంబి లాంటి ఏదైనా కూడా మనం ఈజీగా స్క్వీజ్ చేయడానికి ఒక వైట్ సర్ అనేది తెప్పించుకున్నాను. మిషన్ ఉంది నా దగ్గర, కానీ అది వాడే టైం ఎక్కువ ఉండదు. ఏదైతే హ్యాండీగా ఉంటుంది, ఎవరైనా తీసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఐటమ్ విత్ స్టీల్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ హాల్. ఈ టూల్స్ అన్ని నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. ఇంకా బుక్ చేసుకున్న నా కోసం స్పెషల్గా పర్ఫెక్ట్గా చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఏది కొనుక్కుంటున్నారు, దీంట్లో ఏది నచ్చింది కింద కామెంట్ చేయడం మర్చిపోదు. మీ లైక్ నెంబర్, ఊరు పేరు ఏజ్ వేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ టుమారో. బై బై.